కర్నూలులో పెట్టి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తెలంగాణ కలిసి రాష్ట్రం ఉండగా ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చేసి ఒక ఎమ్మెల్యే అలిగితే వెళ్ళి వరకు వెళ్ళి అడిగి రమ్మన్నారు. బతిమాలితే వద్దురా, తుమ్మితే ఊడిపోయి ముప్పు మన కాలం ఎంతకాలం ఉంటుంది, వద్దు నాకు సీఎం వద్దన్న మహనీయుడైన. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో బ్రిటిషోల్ టైంలోనే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి, రాజమండ్రితో అనుబంధాలు ఇక్కడ చదువుకున్న మహనీయుడైన. ఇవాళ 53 సంవత్సరాలు సుమారు అయిన తెలుగువాడు ముందు కంటే ఎవరు అంటే ఆంధ్రకేశ్వరి ప్రకాశముద్రి గారు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా మహనీయుడిని తప్పుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే శ్రీరెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనే ఆయన ఆంధ్రకేసరి, ఒక సింహం పులిలాగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఇంగ్లాండ్లో బారిస్టర్ చేసి మరి మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేసి మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ ఉండగా చాలా డబ్బు సంపాదించాడు ఆ రోజుల్లో. మరి ఆ డబ్బు అంతా కూడా ఆయన ఈ పేద ప్రజల కోసం వీళ్ళ కోసం డబ్బు అంతా కూడా ఆయన ఖర్చు చేసి మరి స్వతంత్ర పోరాటంలో ఉండి స్వతంత్ర భారతదేశం కోసం ఆయన పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం గారు. అటువంటి గొప్ప వ్యక్తిని మరి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం కూడా జరిగింది. ఆయన అనేక సేవా కార్యక్రమాలు అనేక ప్రజలకు సేవలు చేసి ఆఖరు స్టేజ్లో కోట్లాది రూపాయలన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో వాటిలోనే పోగొట్టుకుని ఏమాత్రం కూడా డబ్బు లేకుండా చాలా దీనమైన స్థితిలో ఆయన రావడం జరిగింది. అటువంటి మహానుభావుడిని గుర్తించుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం మరి చేసే అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ కోరేది ఏంటంటే ఆయన ఆశయాల్ని ఆయన ఏదైతే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని మనందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం.